హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం జెమినీ ఏఐలో వచ్చిన నానో బనానా గురించి మనం మాట్లాడుకుందాం. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దానివల్ల నాకు ఇంకా కొన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్గా ఉంటుంది. తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లేట్ చేయకుండా మనం లెట్స్ స్టార్ట్. గూగుల్ జెమినీలో నానో బనానా టెక్నాలజీ ఇప్పుడు ఇంటర్నెట్లో చాలా ట్రెండింగ్గా అవుతుంది. సో చాట్‌జీపీటీ కంటే కూడా ఎక్కువగా స్పీడ్గా రియలిస్టిక్గా ఇమేజెస్ క్రియేట్ చేయగలదని చాలామంది అంటున్నారు. సో ఈరోజు మనం దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. వాట్ ఈజ్ నానో బనానా టెక్నాలజీ? Condo name for Gemini 2.5 Plus image model. సో ఇది ఒక మోడల్, జెమినీ ఏఐలో ఇది ఒక వన్ ఆఫ్ ది మోడల్. ఇందులో మనకు స్పెషల్ ఇమేజెస్ జనరేషన్స్ అండ్ ఎడిటింగ్ కోసం డిజైన్ చేస్తుంది. నానో బనానా టెక్నాలజీ యూజ్ చేసుకుని మనం ఎడిటింగ్ అయినా అది ఇమేజ్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. మనకి ఎలా కావాలంటే అలాగ ప్రాంప్ట్ ఇచ్చి మనం ఇమేజెస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ఫర్ ఇమేజెస్ క్రియేషన్స్ అండ్ ఎడిటింగ్ కోసమే దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. మనకు దీని కీ ఫీచర్స్ క్యారెక్టర్ కన్సిస్టెన్సీ, అంటే ఒకే ఫేస్, ఒక ఆబ్జెక్టు లేకపోతే యానిమల్ మనం దాన్ని ఎన్నిసార్లు ఎడిట్ చేసినా ఒకేలాగా ఉంటుంది. సో దాన్ని మనం క్యారెక్టర్ కన్సిస్టెన్సీ అంటాం. మనం ఒక ఇమేజెస్ని ఎన్నిసార్లు మనం చేంజెస్ చేసినా కూడా అది ఎటువంటి చేంజెస్ అవ్వకుండా ఒకేలా ఉంటాం. ఎగ్జాంపుల్, ఒక పర్సన్ని మనం షర్ట్ చేంజ్ చేయడం, కలర్ చేంజ్ చేయడం, షూస్ చేంజ్ చేయడం, సో ఇలా రకరకాల చేంజ్ చేసినా కూడా ఆ ఫేస్ ఎఫెక్ట్ అయితే ఎప్పుడు చేంజ్ అవ్వదని ఇందులో చాలామంది అంటున్నారు. సో మనకు క్యారెక్టర్ కన్సిస్టెన్సీ కూడా అదే చెప్తుంది. సీన్ అవేర్ ఎడిటింగ్ అంటే మనం ఒక ఫోటోని లైట్నింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ న్యాచురల్గా కూడా అడ్జస్ట్ చేస్తుంది. మనకి ఎలా కావాలంటే అలాగే ఇది అడ్జస్ట్ చేస్తుంది. మన ఇమేజ్ తగ్గట్టుగా మనకి ఇది నీట్గా క్రియేట్ చేసి ఇస్తుంది. మల్టీ ఇమేజ్ అంటే ఒకేసారి 2 లేదా ఎక్కువ ఫోటోలను మెర్జ్ చేసి రియలిస్టిక్ సీన్ ఇవ్వడం. సో మనం నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఇచ్చినా కూడా అవన్నీ ఒకరి దగ్గర మెర్జ్ చేసి మనకు అది నీట్గా చూడడానికి బాగుండేలాగా మనకు అది క్రియేట్ చేసి ఇస్తుంది. ఇంకో విషయం ఏంటంటే అల్ట్రా ఫాస్ట్, అంటే మనకు చాట్‌జీపీటీ చాలా టైం తీసుకుంటుంది ఇమేజెస్ క్రియేట్ చేయడం కోసం. బట్ ఇది 10 సెకండ్లోనే ఫోటో అనేది క్రియేట్ చేసి మనకి రెడీగా ఇస్తుంది. అందుకే ఇది మనకు చాలా వైరల్గా అవుతుంది. ఎందుకు వైరల్? సో మనకి ఇది ఎందుకు వైరల్ అయ్యింది అంటే సోషల్ మీడియాలో నానో బనానా మీమ్స్ అండ్ దీని క్రేజ్ చూసి చాలామంది దీన్ని వైరల్ చేశారు. అందుకే ఇది మనకు వైరల్ అయిపోయింది ఒకేసారి. క్యాజువల్ యూజర్స్ కూడా ఈజీగా వాడుకునేలా జెమినీ యాప్లో యాడ్ చేశారు. మనకి ఇది ప్లే స్టోర్లో కూడా అవైలబుల్లో ఉంది. ఒకసారి మీరు ప్లే స్టోర్లో చెక్ చేయండి. చేసి మీరు కూడా మీకు కొన్ని ప్రాంప్ట్లు ఇచ్చి మీ ఇమేజెస్ ఎలా కావాలో మీరు అలాగా క్రియేట్ చేసుకోండి. యూజ్ కేసెస్ అంటే ఎవరెవరు యూజ్ చేస్తారు? కంటెంట్ క్రియేటర్స్ ఫర్ థంబ్నైల్స్ అండ్ పోస్టర్స్, అంటే యూట్యూబ్ క్రియేటర్స్ బాగా దీన్ని యూజ్ చేస్తారు. సో వాళ్ళకి డిఫరెంట్ థంబ్నైల్స్ కావాలి అండ్ పోస్టర్స్ కూడా కావాలి, వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అండ్ బిజినెస్ మ్యాన్, అంటే బిజినెస్ మ్యాన్ ఓన్లీ బిజినెసెస్ వాళ్ళ ప్రోడక్ట్ని మార్కెటింగ్ చేసుకోవడానికి మంచిగా డిజైన్ చేయడం, దాన్ని మంచిగా గ్రాఫిక్స్ చేయడం కోసం ఇది మనకి ఉపయోగపడుతుంది. ఎడ్యుకేషన్ అంటే మనకు కొన్ని ఎడ్యుకేషన్ వీడియోస్ చేసేటప్పుడు మనకి విజువల్గా ఇది బాగుంటుంది.
మనకు కావాల్సిన విజువల్స్ ఇక్కడ క్రియేట్ చేసుకొని దాన్ని మనం ఎడ్యుకేషన్గా వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు మనకి అది బాగుంటుంది. వినే వాళ్ళకు కూడా కాన్సెప్ట్ వైజ్ విజువల్స్ ఈజీగా వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటారు. ఎడ్యుకేషన్ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఫన్ ఇది తెలిసిందే కదా మీకు. మీమ్ క్రియేషన్స్, వైరల్ ఛాలెంజెస్. మీమ్ క్రియేషన్స్ మనకు బాగా ఎక్కువ కనిపిస్తుంటాయి ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో. అందుకు కూడా దీన్ని ఉపయోగిస్తారు. అండ్ లాస్ట్ కన్క్లూజన్, జెమినీలోని నానో బనానా టెక్నాలజీ ఫ్యూచర్లో ఫోటోషాప్ అండ్ ఇతర టూల్స్కి పెద్ద ఛాలెంజ్ అవుతుంది అని చెప్పొచ్చు. ఫాస్ట్, రియలిస్టిక్, ఈజీ అండ్ ఈ 3 కాంబినేషన్లో ఇది చాలా ముందుంది. అందువల్ల దీన్ని చాలామంది ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. మీకు ఏ టూల్ ఫ్యూచర్లో ఎలా యూజ్ అవుతుందని మీకు అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మనం మరో టెక్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ ఆల్.